వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి ఏకాదశి ఈ నియమాలు పాటిస్తే మోక్షం ఖాయం. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. పైన చెప్పిన విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత 2024వ సంవత్సరంలో అసలు ముక్కోటి ఏకాదశి రాలేదు. కొత్త సంవత్సరం 2025 జనవరి 10వ తేదీ పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని పండితులు పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అష్టాదశ పురాణాల ద్వారా తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి పూజలకు సుముహూర్తం ఎప్పుడంటే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికి ప్రాధాన్యత. కాబట్టి ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేయటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్తర ద్వార దర్శనం పిలిచే వైకుంఠ ద్వార దర్శనం చేయటం వలన శ్రీ మహావిష్ణువును అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంట్లో బ్రహ్మముహూర్తంలో శ్రీ లక్ష్మీ నారాయణులను యథాశక్తి పూజించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోవాలి. ఆలయంలో శ్రీ విష్ణువుకు తులసిమాల భక్తితో సమర్పించాలి. ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండటం తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. సాయంకాలం సంధ్యాకాల పూజ చేసుకొని ఆ రాత్రి జాగరణ చేయాలి. జాగారం చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కథలు, హరికథ కాలక్షేపము, సత్సంగం జాగరణ చేస్తే జాగరణ ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజున ఈ 11 అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షను చేయటమే ఏకాదశి వ్రతం యొక్క అంతరార్థం. ఉపవాసం అంటే ఏమిటంటే ఉప ప్లస్ ఆవాసం అంటే ఈ రోజంతా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవన్నామ స్మరణలో కాలం గడపటం. జాగారం అంటే ఏమిటంటే జాగారం అంటే ఏకాదశి నాటి రాత్రి ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టి జాగరూకతతో విష్ణు సేవలో గడపడమే. ముక్కోటి ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవతత్వం బోధింపబడుతుంది. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల్లో కన్నా 1,000 రెట్లు అధిక ఫలితం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచి అయి నిత్య పూజ కార్యక్రమం ముగించుకుని ఒక సద్బ్రాహ్మణుకి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకుని భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశి రోజు ఉపవాసం చేసి హరినామ స్మరణతో గడిపిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. రానున్న వైకుంఠ ఏకాదశి రోజు మనం కూడా వైకుంఠ ద్వారం దర్శనం చేసి ఉపవాస జాగారాలతో విష్ణుమూర్తిని సేవించి తరిద్దాం.